నవత టీవీకి స్వాగతం. నవత టీవీ సంపూర్ణ ఆయుర్వేదంలో ఈ రోజు మనం అందుబాటులో ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విషయం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే ఇప్పటి వరకు మనకు చుట్టుపక్కల ఉండే ఔషధ మొక్కల గురించి, వ్యాధి చికిత్స మార్గాలను మనం తెలుసుకున్నాం కదా. అయితే అసలు ఈ వ్యాధులు రావడానికి మూల కారణం పౌష్టికాహార లోపం ఒకటైతే, మిగిలినది అపరిశుభ్రత వల్ల సరైన జీవన శైలి లేకపోవడం వల్ల కూడా కావచ్చు. కాబట్టి ముందు మన ఆహారంలో ఎలాంటి కూరగాయలు జత చేర్చాలి, ఏ కూరగాయల్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, మనం తినే ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు, పప్పులు, మాంసం, మసాలా దినుసులు, పాలు, పెరుగు, తేనెల యొక్క ఉపయోగాలు, అలాగే వాటి యొక్క ఔషధ విలువలు, ఆరోగ్య సంరక్షణలో వాటి పాత్ర గురించి సమగ్ర విచారణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కూరగాయలలో మొదటిగా ఆనపకాయ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. దీనినే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అని కూడా అంటారు. అయితే ఈ సొరకాయ ఎక్కువగా ఆపరేషన్స్ అయినప్పుడు పచ్చం కింద దీనిని వాడతారని అందరికీ తెలిసిందే. అయితే ఆనపకాయని సంస్కృత పదంలో, అయితే తెలుగు పదంలో ఏమంటారు, హిందీలో ఏమంటారు, లాటిన్ భాషలో దీని పేరేంటి, అసలు ఇది ఏ కుటుంబం నుంచి వచ్చింది? ఆనపకాయలో శక్తి అంటే క్యాలరీస్, ప్రోటీన్స్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఇలా ప్రతి 100 గ్రాముల సొరకాయల్లో ఎన్నెన్ని ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఆనపకాయని సంస్కృత భాషలో నిష్టతుంబి అని అంటారు. తెలుగు భాషలో ఆనపకాయ లేదా సొరకాయ అని పిలుస్తారు. హిందీ భాషలో దీన్ని ఖద్దు అని అంటాం. అలాగే లాటిన్ భాషలో దీన్ని లాజినేరియా సిసిరేయా స్టాండల్ అనే పేర్లు ఉన్నాయి. అయితే ఇది కుకుర్బిటేస్ అనే కుటుంబం నుంచి వచ్చిందని తెలుస్తుంది. మన ఇంటి పెరటిలో అతి సులభంగా పెంచే కాయగూరల మొక్కలలో ఆనపకాయ లేదా సొరకాయ ఒకటి. ఇది సాంబార్లలో సొరకాయ ముక్కలు వేసి తిన్న చక్కని రుచిని మనం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటాం కదా. అలాగే పెసరపప్పు వేసి మనం పొడికూర చేసుకుంటాము, సొరకాయ పప్పు చేసుకుంటాము, పాలు పోసుకొని కూడా ఈ సొరకాయని వండుకొని తింటాము. అలాగే పచ్చడి, సొరకాయ పచ్చడి, టమాటా సొరకాయ పచ్చడి చేసుకుంటాము. అలాగే స్వీట్లలో కూడా దీన్ని కద్దు కా ఖీర్ అని ఒక స్వీట్ ఉందండి. ఇది ఈ ఆనపకాయని ఏంటంటే చెక్కేసి దానిలో పాలు, స్వీట్, పంచదార, షుగర్, ఎక్స్ట్రా ఇవన్నీ వేసి కద్దు కా ఖీర్ అని కూడా చేసుకుంటాము. అయితే అన్ని రకాలుగా కూడా మనం ఆనపకాయని వాడుకుంటూ ఉంటాము. అయితే ప్రతి 100 గ్రాముల సొరకాయలలో ఎలాంటి ప్రోటీన్స్ ఉన్నాయి, ఎలాంటి క్యాలరీస్ ఉన్నాయి, అంటే మెగ్నీషియం, ఇవన్నీ కూడా ఎంతెంత ఉన్నాయో ఈ 100 గ్రాముల సొరకాయలో ఎన్ని అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఈ 100 గ్రాముల సొరకాయల్లో ఎంత వరకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సుమారు మనం చెప్పుకున్నాం కదా, ఇది వరకు సుమారు 100 గ్రాముల సొరకాయలలో తేమ మనకు వచ్చేసి అంటే వాటర్ క్వాంటిటీ వచ్చేసి 96.1 గ్రామ్ ఉండగా, క్యాలరీస్ వచ్చేసి 12 క్యాలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు 0.5 గ్రామ్స్ ఉంటే, కొవ్వు అంటే ఫ్యాటీ కంటెంటెన్సీ 0.1 గ్రామ్ ఉంటుంది. అయితే కార్బోహైడ్రేట్లకు వచ్చేసి 5 గ్రాములు ఉంటాయి. ఫైబర్ అంటే పీచు 0.6 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. విటమిన్స్ 7 మిల్లీగ్రాములు ఉండగా, కాల్షియం 443 మిల్లీగ్రామ్స్ ఉంటే, అంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. విటమిన్ సి అయితే 6 మిల్లీగ్రాములు ఉంటుంది. మెగ్నీషియం 87 మిల్లీగ్రాములు ఉండగా, సోడియం 1.8 మిల్లీగ్రాములు, పొటాషియం 8.70 గ్రాములు, ఖనిజ లవణాలు 0.5 గ్రామ్స్, సల్ఫర్ 10 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 10 గ్రాములు, ఇంకా కాపర్ 0.3 గ్రామ్స్, అలాగే నికోటిన్ యాసిడ్ 0.2 గ్రామ్స్ ఉండగా, మరి ఈ 100 గ్రాముల ఆనపకాయలలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆనపకాయ శీతల గుణం కలిగి ఉంటుంది, అంటే చలవ చేస్తుందని దీని అర్థం. శీతల గుణం అంటే చలవ చేస్తుంది. అయితే ఇది వీర్య ధాతువులను కూడా వృద్ధిపరుస్తుంది, గుండెకి కూడా బలాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయుర్వేద పుస్తకాల్లో కూడా చెప్పబడింది. అయితే ఇది చాలా తొందరగా డైజెషన్ అవుతుంది, జీర్ణం అవుతుంది. వీటి ఉపయోగాలు ఏంటంటే శీఘ్రస్ఖలనం, అంటే ఈ శీఘ్రస్ఖలనం వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ చేదు ఆనపకాయ తినడం వల్ల శీఘ్రస్ఖలాన్ని కూడా నిరోధించవచ్చు. అలాగే మలబద్ధకం, పైత్యం కూడా ఇది తగ్గిస్తుంది. అయితే మనకి
మోషన్స్ ప్రాబ్లం అవుతూ ఉంటున్నప్పుడు, మోషన్స్ ఎక్కువ రావటం లేదు, 2 డేస్కి 3 డేస్కి వస్తున్నప్పుడు ఈ ఆనపకాయని తినడం వల్ల విరోచనాన్ని కూడా ఇది సాఫీగా రావడానికి సహకరిస్తుంది. అయితే కొన్ని కొన్ని ఆశ్రమాలలోనే కాదు, ఈవెన్ హాస్పిటల్స్ లో కానీ ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోయి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే క్లైమేట్ కి తగ్గట్టు మన బాడీ ఉంటుంది. ఏ క్లైమేట్ అయినా సరే మనం ఆనపకాయ అనేటువంటిది తీసుకుంటే ఇది అత్యంత ఉపయోగకరంగా ఉండి ఆ ఉష్ణ మన ఒంటిలో ఉండేటటువంటి ఏదైతే వేడి ఉందో దాన్ని చల్లబరిచి చలవ చేస్తూ ఉంటుంది. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో అందుబాటులో ఉండే ఆహారంలో ఆనపకాయ గురించి విశేషాలు. సో మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మరిన్ని ఆహార విశేషాల గురించి తెలుసుకుందాం.